హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఐపీఎల్ స్టార్ట్ అవడానికి జస్ట్ 5 డేస్ మాత్రమే ఉన్నాయి. ఈ 5 డేస్ కి ముందు ఎస్ఆర్హెచ్ ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ అయితే కంప్లీట్ అయింది. మరి ఈ మ్యాచ్ లో ఏ ప్లేయర్స్ అదరగొట్టారు అండ్ ఏ ప్లేయర్స్ ఫ్లాప్ అయ్యారు అండ్ ఎవరు ఎలాంటి ఫామ్ లో ఉన్నారు ప్రతి ఒక్కటి క్లారిటీగా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్లే ముందు నిన్న మన టీంలో కెప్టెన్ అయిన ఇషాన్ కిషన్ అండ్ వైస్ కెప్టెన్ అయిన అభిషేక్ శర్మ అండ్ మన కాటేరమ్మ కొడుకైన క్లాసన్ ఈ 3 స్టార్ ప్లేయర్స్ నుంచి నిన్న బిగ్ ఎంట్రీ చూసామని చెప్పాలి. మనం మెయిన్ గా మన ఎస్ఆర్హెచ్ అడ్మి అయితే వేరే లెవెల్ ఎంట్రీ వీడియోస్ ఇచ్చాడని చెప్పాలి. మనకి మెయిన్ గా ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ కి అయితే వేరే లెవెల్ ఎంట్రీ ఇచ్చాడు. తనకి ఇచ్చిన ఎలివేషన్ అయితే వేరే లెవెల్ ఉంది. మా ఎంత మందికి ఆ ఎలివేషన్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇంకా మరి నిన్న జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో ఏమైందో ప్రతి ఒక్కటి క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. ముందుగా ఎస్ఆర్హెచ్ ప్రాక్టీస్ మ్యాచ్ చూశాక నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మెయిన్ గా 2 గుడ్ థింగ్స్ ఉన్నాయని చెప్పాలి నిన్న జరిగిన మ్యాచెస్ వల్ల. మరి అది ఎవరని చూసుకుంటే ఫస్ట్ గా బౌలింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వెళ్తే మనం నిన్న మాట్లాడుకున్న వీడియోలో కూడా ప్రఫుల్ ఇంజే, క్రేన్స్ పిలేటర్, ఓన్కార్ తర్మలే అండ్ షకీబ్ హుసేన్ ఈ ప్లేయర్స్ లో ఒకరైతే స్టార్ ప్లేయర్ అవ్వబోతున్నారని మాట్లాడుకున్నాం. సేమ్ మ్యాచ్ అలానే జరిగిందని చెప్పాలి. ఈ నిన్న మ్యాచెస్ లో షకీబ్ హుసేన్ నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ చూసామని చెప్పాలి. మెయిన్ బ్యాటర్స్ లైక్ లివింగ్ స్టోన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వీళ్ళందరికీ ఈ యొక్క బౌలింగ్ ఏంటో ప్రతి ఒక్కరికి చూపించాడని చెప్పాలి. మెయిన్ గా స్లోవర్ వన్స్ అయితే వేరే లెవెల్ వేస్తున్నాడు తన దగ్గర నుంచి. బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్స్ స్లోవర్ వన్స్ అయితే అస్సలు పిక్ చేయలేకపోతున్నారు గ్రేట్ బ్యాట్స్మెన్స్ అయిన లివింగ్ స్టోన్ అండ్ ఇషాన్ కిషన్. మరి ఇలాంటి ఇంటర్నేషనల్ బ్యాటర్స్ తనని పిక్ చేయకపోయినప్పుడు ఐపీఎల్ లో తనైతే గ్రేట్ బౌలర్ గా మారబోతున్నాడు ఈ సీజన్ కి. సో ఎస్ఆర్ఎస్ టీమ్ లో అండ్ ప్లేయింగ్ లెవెల్ లో తనకైతే చాలా ఛాన్సెస్ రాబోతున్నాయి ఈ సీజన్. అండ్ మెయిన్ గా హర్షల్ పటేల్ దగ్గర నుంచి కూడా చాలా ఇన్పుట్స్ తీసుకుంటూ మ్యాచ్ లో అయితే నిన్న బౌలింగ్ అయితే ఇచ్చాడు తను. సో అందుకే తనైతే మెయిన్ బౌలర్ గా చూడబోతున్నారు మన టీంలో. అండ్ కమింగ్ టు బ్యాటింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే సలీల్ అరోరా ఈ ప్లేయర్ గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా చాలా తక్కువే. ఆల్రెడీ మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్న వీడియోస్ లో కూడా చాలా సార్లు చెప్పా. సిఎస్కే టీమ్ లో ఉన్న కార్తిక్ శర్మ కన్నా సలీల్ అరోరా మోర్ దెన్ 10 టైమ్స్ బెటర్ అని ప్రతిసారి నేను చెప్పుకుంటూ వచ్చా. ఎందుకంటే తన బ్యాటింగ్ ఇలా ఉంటుంది. నిన్న జరిగిన ఫస్ట్ ఇన్నింగ్స్ అండ్ సెకండ్ ఇన్నింగ్స్ ఈ 2 ఇన్నింగ్స్ లో కూడా తన దగ్గర నుంచి ఫాస్టెస్ట్ 50 కొట్టాడని చెప్పాలి ఈసారి. అండ్ ఒక సిచ్యువేషన్ లో అయితే 5 బాల్స్ లో 5 సిక్సెస్ కొట్టి తనంటే ప్రూవ్ చేశాడు. మెయిన్ గా ఈ ప్రాక్టీస్ మ్యాచెస్ వల్ల ఎస్ఆర్ఎస్ టీమ్ కి ప్రతిసారి ఒక సూపర్ స్టార్ అయితే దొరుకుతాడని చెప్పాలి. లాస్ట్ 2 ఇయర్స్ గా 2024 లో నితీష్ కుమార్ రెడ్డి అండ్ 2025 లో అనికేత్ వర్మ అండ్ 2026 లో గుర్తుపెట్టుకోండి సలీల్ అరోరా. ఈసారి ఎస్ఆర్ఎస్ టీమ్ కి ఫినిషర్ గా ఉండబోతున్నాడు. సో బ్యాటింగ్ లో సలీల్ అరోరా అండ్ బౌలింగ్ లో షకీబ్ హుసేన్ వీళ్ళిద్దరు అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు మన టీమ్ కి. ఇంకా టోటల్ ఇన్నింగ్స్ లో ఏమైందో క్లారిటీగా మాట్లాడుకుంటే ముందుగా ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాక్టీస్ మ్యాచెస్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఎంత స్కోర్ చేశారు అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంకెంత స్కోర్ చేశారు అనేది ఇంపార్టెంట్ కాదు. ఎవరు ఎలాంటి ఫామ్ లో ఉన్నారో తెలుసుకోవడమే చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాచెస్ వల్ల. మరి ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఎస్ఆర్ఎస్ టీం నుంచి ఎలాంటి బౌలింగ్ చూసామో మాట్లాడుకుందాం. మెయిన్ గా బ్రైడెన్ కార్స్, క్రేన్స్ ఫిలేట్రా, హర్ష డూబే, నితీష్ కుమార్ రెడ్డి అండ్ జయదేవ్ ఉన్నత్కట్ అండ్ ప్రఫుల్ ఇంజే ఈ 6 బౌలర్స్ నుంచి ఫస్ట్ ఇన్నింగ్స్ లో అయితే చూసాం. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ బౌలర్స్ అయితే జయదేవ్ ఉన్నత్కట్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. మనం లాస్ట్ ఇయర్ వరకే నితీష్ కుమార్ రెడ్డి నుంచి 1 ఓవర్ 2 ఓవర్స్ వస్తే సరిపోతాయి అనుకున్నాం. బట్ ఈ సీజన్ అయితే తనైతే గ్రేట్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడని నిన్న మ్యాచ్ లో తెలిసిపోయింది. తను ఓవరాల్ గా 4 ఓవర్స్ వేస్తే 33 ఫర్ 3 వికెట్స్ తీసి తనేంటో మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశాడు ప్రతి ఒక్క ఫ్యాన్ కి. మెయిన్ గా తను వేసిన ఫస్ట్ ఓవర్ మేడిన్ ఓవర్ అండ్ సెకండ్ ఓవర్ లోనే 10 రన్స్ ఇచ్చి 2 ఇంపార్టెంట్ వికెట్స్ తీసి తనేంటో మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశాడు. 2 వికెట్స్ లో కూడా స్మరణ్ రవిచంద్రన్ అండ్ ఇషాన్ కిషన్ ఈ పవర్ఫుల్ హిట్టర్స్ వికెట్ తీసి తనేంటో ప్రతి ఒక్కరికి మళ్ళీ ప్రూవ్ చేశాడని చెప్పాలి. ఇంకా జయదేవ్ ఉన్నట్కట్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫస్ట్ ఇన్నింగ్స్ లో తనైతే మెయిన్ బౌలర్ అండ్ ఎక్స్పీరియన్స్ బౌలర్ గా పెట్టారు. దీన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు, జయదేవ్ ఉన్నట్కట్ ప్రతి ఒక్క మ్యాచెస్ ఆడతాడు అండ్ ఈ మ్యాచ్ లో కూడా తన ఎక్స్పీరియన్స్ మొత్తం యూజ్ చేసుకుంటూ తన ఏంటో మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశాడని చెప్పాలి. తను వేసిన 4 ఓవర్స్ లో 34 ఫర్ 3 వికెట్స్ తీశాడు ఫస్ట్. ఇంకా లాస్ట్ తనకి ఇంకా ఎక్స్ట్రా ఓవర్ ఇస్తే ఆ ఓవర్ లో కూడా 2 వికెట్స్ తీసి టోటల్ గా 5 ఫర్ 36 అని తనేంటో మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశాడని చెప్పాలి. ఇంకా బ్రెడెన్ కాస్ దగ్గర నుంచి కూడా బెటర్ బౌలింగ్ చూసామని చెప్పొచ్చు. ఇంకా హర్ష డూబే కూడా రన్స్ అయితే ఇచ్చాడు, కానీ మెయిన్ గా అభిషేక్ శర్మ అండ్ క్లాసన్ వీళ్ళిద్దరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తనైతే బౌలింగ్ ఇచ్చాడు కాబట్టి తన దగ్గర నుంచి మోర్ రన్స్ వచ్చాయి. బట్ రియల్ మ్యాచెస్ లో అయితే తన దగ్గర నుంచి ఇంకా బెస్ట్ బౌలింగ్ చూడబోతున్నాం నేనైతే అనుకుంటున్నా. ఇంకా ఈ ఫస్ట్ ఇన్నింగ్స్ లో మెయిన్ డిసప్పాయింట్ ఏంటంటే క్రైన్స్ పులేత్రా. తిన దగ్గర నుంచి బెస్ట్ ఎక్స్పెక్ట్ చేసాం మనందరం. మెయిన్ గా ఈ పులేత్ర బౌలింగ్ వేసినప్పుడు డైరెక్ట్ గా మన డానియల్ విటోర్ ఇచ్చి మరీ చూశాడు ఈ బౌలింగ్ ని. బట్ తన దగ్గర నుంచి చాలా డిసప్పాయింట్ చేసామని చెప్పాలి నిన్న. టోటల్ గా తను వేసిన ఫస్ట్ ఓవర్ లోనే 20 రన్స్ ఇచ్చాడు. సెకండ్ ఓవర్ లో కూడా సేమ్ టు సేమ్ 20 రన్స్ ఇచ్చాడు. అండ్ థర్డ్ ఓవర్ విషయానికి వస్తే 24 రన్స్ ఇచ్చాడు. ప్రతి ఓవర్ కూడా మినిమం 20 రన్స్ ఇచ్చాడని చెప్పాలి. ఇంకా ఇందులో మెయిన్ విషయం ఏంటంటే ఫస్ట్ ఓవర్ లో ఒక నో బాల్, సెకండ్ ఓవర్ లో 2 నో బాల్స్ అయితే ఇచ్చాడు. బట్ మనమైతే ఒకటి అర్థం చేసుకోవచ్చు, ఇదైతే తనకి ఫస్ట్ మ్యాచ్. సో కొంచెం టెన్షన్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో అందుకోసం అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ వీళ్ళిద్దరు కలిసి వెళ్లి మాట్లాడి తనైతే బెస్ట్ బౌలర్ గా తయారు చేయాలి మన టీం కోసం. ఇంకా బ్యాటర్స్ విషయానికి వస్తే మెయిన్ గా అభిషేక్ శర్మ, క్లాసన్ అండ్ ఇషాన్ కిషన్ వీళ్ళ ముగ్గురు నిన్ననే ఎస్ఆర్ఎస్ టీమ్ లోకి వచ్చి డైరెక్ట్ గా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. వీళ్ళు ముగ్గురు కూడా వేరే లెవెల్ బ్యాటింగ్ చేశారని చెప్పాలి. మెయిన్ గా అభిషేక్ శర్మ ముందుగా తన రావడంతోనే హిట్టింగ్ స్టార్ట్ చేస్తాడు అనుకున్నాను. బట్ తను ఆడిన ఫస్ట్ 15 బాల్స్ లో జస్ట్ 21 రన్స్ అండ్ నెక్స్ట్ తను ఆడిన 27 బాల్స్ లో 50 అండ్ నెక్స్ట్ 41 బాల్స్ లో 94 రన్స్. తనైతే బిగ్ సిక్సెస్ కొట్టి ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ అందరికి ఒక గ్రేట్ న్యూస్ అయితే అందించాడు. తనైతే వేరే లెవెల్ ఫామ్ లో ఉన్నాడని చెప్పాలి ఇప్పుడు. అండ్ కమింగ్ టు క్లాసన్ కూడా ఓవరాల్ గా సూపర్ నాక్ ఆడాడని చెప్పాలి. తను ఆడిన జస్ట్ 30 బాల్స్ నుండి 49 రన్స్ కొట్టి తనైతే మళ్ళీ ప్రూవ్ చేశాడు. మెయిన్ గా రీసెంట్ గా చాలా మంత్స్ నుంచి అయితే తన క్రికెట్ ఆడట్లేదు.
బట్ రావడంతోనే స్పిన్నర్స్ అయితే వేరే లెవెల్ హిట్టింగ్ చేశాడని చెప్పాలి. మెయిన్‌గా హర్ష డూబేని అండ్ క్రైన్స్ పుల్లేత్తరాని వీళ్ళిద్దరినైతే వేరే లెవెల్ ఆడుకున్నాడని చెప్పాలి. సో, తను కూడా ఫుల్ ఫిట్‌గా ఉన్నాడు. ఇంకా సలీల్ అరోరా గురించి మాట్లాడుకుంటే ఇంకా తను ఆడిన ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 16 బాల్స్‌లో 53 రన్స్. 5 బాల్స్‌లో 5 సిక్సెస్ కొట్టి తనైతే ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి బెస్ట్ ఫినిషర్ అని మళ్ళొకసారి ప్రూవ్ చేశాడు. ఇంకా లివింగ్‌స్టోన్ గురించి మాట్లాడుకుంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యానని చెప్పాలి నేను. మెయిన్‌గా తనైతే పెద్ద సిక్స్‌లు కొట్టాలని ప్రయత్నిస్తున్నా మాక్సిమం చాలా బాల్స్ అయితే టైమింగే కుదరట్లేదు. సో, అందుకే ఈ రోజు ఇంకో ప్రాక్టీస్ మ్యాచ్ 2 ఉంది కాబట్టి ఈ రోజైనా మంచి ఫార్మ్‌లోకి వస్తాడని కోరుకుందాం. ఇంకా ఓవరాల్‌గా చూసుకున్న నితీష్ కుమార్ రెడ్డి నుంచి బెస్ట్ బౌలింగ్, హర్షల్ పటేల్ నుంచి బెస్ట్ స్లోవర్ బాల్స్, జయదేవ్ ఉనద్కట్ నుంచి బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అండ్ సకీబ్ హుసేన్ నుంచి బెస్ట్ బౌలింగ్ చూసాం నిన్న మ్యాచెస్‌లో. మరి ఈ రోజు జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్ 2లో ఏ ప్లేయర్ హైయెస్ట్ రన్స్ కొడతారనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్‌తో మళ్ళా కలుసుకుందాం.